నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లకు విరుగుడుగా ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా జీఎస్టీని అస్త్రంగా సంధించారా? ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా తాజా జీఎస్టీ 2.0తో మరింత ముందుకు సాగనుందా? ఒక్కో రూపాయి పోగేసుకున్న సామాన్యులు పన్ను తగ్గింపు నిర్ణయంతో విరాళాలిచ్చినంత ఈజీగా సర్కార్ ఖజానాలోకి డబ్బును మరలించనున్నారా? జీఎస్టీ స్లాబులు ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? ఇన్నాళ్లు జనం కోరిన తగ్గింపు డిమాండ్ను మోదీ ట్రంప్ టారిఫ్స్ వేళ సరళీకృతం చేయడం వెనక ఉన్న మతలబు ఏంటనే చర్చ మొదలైంది. వాస్తవానికి పన్నులు తగ్గిస్తే ప్రజలకు పరమానందమే. 4 స్లాబ్లున్న జీఎస్టీ 2 స్లాబ్లుగా మారటం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగమే. జీఎస్టీ మోతతో వాత పెట్టించుకున్న జనాలు తాజాగా 2 స్లాబ్లతో ఉపశమనం పొందుతారు. ఆరోగ్య, వ్యవసాయ, ఆటోమొబైల్ రంగాల్లో స్లాబుల తగ్గింపు నిర్ణయం మధ్యతరగతి ప్రజలను వస్తువులను కొనేలా ఆశపెడతాయి. ఎన్నాళ్ల నుంచో కొనాలి అనుకుంటున్న కార్లు తక్కువ ధరకు వస్తుండటంతో 1,00,000 జీతం దాటిన ఉద్యోగులు సైతం కొత్త కారు కొనేందుకు ఆశపడతారు. ట్రాక్టర్ల రేట్లు తగ్గడంతో సన్న, చిన్నకారు రైతులు సొంతంగా కొనుక్కునేందుకు మొగ్గు చూపుతారు. వైద్యానికి లక్షలు ఖర్చు చేయలేక బిల్లులు చూస్తే గుండెపోటుకు గురవుతున్న సామాన్యుడు ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. క్యాన్సర్ వంటి మహమ్మారితో మందులు కొనలేని పేదలు దాదాపు ఉచితం అన్నంత ఈజీగా వస్తున్న మందులతో ఊరట పొందుతారు. ఇలా మచ్చుకు కొన్ని సామాన్యుడికి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో వస్తువుల కొనుగోలుపై ఆలోచనలు రేపేలా చేస్తోంది. కొనుగోలు శక్తి పెరుగుతున్న జనం మార్కెట్లోని వస్తువులను తమ ఇంట్లోకి తెచ్చుకుంటే వ్యవసాయ రంగం, తయారీ రంగం, సేవా రంగం పుంజుకుంటాయి. తద్వారా ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు సరిపడా సప్లై చేసే శక్తి తయారీ రంగానికి ఉంటే దేశంలో డబ్బుకు కొద ఉండదు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. నాలుగు స్లాబులతో రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం తాజాగా 2 స్లాబులకు కుదించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ పంపకంలో తేడా ఉంటుంది. కాంపెన్సేషన్ ఫార్ములా రూపొందించడంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం కూడా జీఎస్టీ 2.0 త్వరగా అమల్లోకి వచ్చేందుకు అవరోధాలు లేకుండా చేస్తోంది. ట్రంప్ టారిఫ్స్తో మున్ముందు మన దేశంలో వ్యవసాయ రంగం, ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాటిని ఆదుకునేందుకు జీఎస్టీ స్లాబుల తగ్గింపు ఉపయోగపడనుంది. దేశంలో వినియోగ శక్తి పెంచేలా జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం ప్రభావితం చూపనుంది. తద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరనుంది.